ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఇన్ఫిమమ్, సుప్రీమమ్, సమ్స్, ప్రాబ్లమ్స్ అని చేసాం. వాటి మీద సీక్వెన్స్ బౌండెడా కాదా చేసాం, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే చేసాం, డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఇవన్నీ చేసాం కదా డెఫినేషన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ యొక్క లిమిట్. లిమిట్ అంటే ఏంటి? లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మీకు దీంతోనే థియరమ్స్ చాలా ముడిపడి ఉంటాయి. ఈ లిమిట్ చాలా జాగ్రత్తగా డెఫినేషన్ రాయాలి. లిమిట్ అంటే ఏంటి? లిమిట్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో లిమిట్ ఫైండ్ చేయడం నేర్చుకున్నారు కదా. ఒక సీక్వెన్స్ యొక్క లిమిట్ ఏంటంటే అర్థం ఆల్రెడీ మనం సంస్థలో కూడా చేసాం. లిమిట్ లాస్ట్ నేను క్లాస్లో చేసాం. సో లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారం ఎలా రాయాలంటే, ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. లిమిట్ డెఫినేషన్ అన్ని థియరమ్స్కి ఈ డెఫినేషన్ మీకు వచ్చేయాలి. సో డెఫినేషన్ ఏంటంటే, లెట్ సీక్వెన్స్ Sn be a sequence and L belongs to R. L అనేది ఒక లిమిట్, ఒక రియల్ నెంబర్. L is said to be limit of a sequence. Limit of a sequence Sn is, ఇక్కడ ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists M belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఇది డెఫినేషన్. థియరమ్స్ అన్నిటికీ ఈ డెఫినేషన్ రాయాలి. L అనేది లిమిట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists M belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. అసలు అయితే ఇక్కడ ఈ డెఫినేషన్ అర్థం ఏంటి చూద్దాం. సో చూడండి, ఎస్ అనేది ఒక సీక్వెన్స్ తీసుకున్నాం, ఎల్ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. ఎల్ అనేది సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ అవ్వాలి అంటే ఏమవ్వాలంటే, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ అంటే స్మాలెస్ట్ వాల్యూ అని అర్థం. ఎప్సిలాన్ అంటే ఏంటి? స్మాలెస్ట్ వాల్యూ. ఆ స్మాలెస్ట్ వాల్యూ అవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. ఫర్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటే స్మాల్ వాల్యూ there exists M belongs to Z plus such that M అనేది ఒక నెంబర్ చెప్తాను ఎలాగో, mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఈ డెఫినేషన్ మీకు అంటదా వచ్చేయాలి. సో ఎక్కడైనా లిమిట్ అని వాళ్ళు ఇచ్చారంటే ఏం రాయాలి? ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists M belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ముందు డెఫినేషన్ రాయండి. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాము, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది లిమిట్ అంటే ఏంటో. రాసుకోండి. సో రాశారు కదా. అంటే ఇది చూడండి, అంటే ఎల్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలి అంటే Sn మైనస్ ఎల్ ఏమవ్వాలి? లెస్ దెన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే స్మాలెస్ట్ వాల్యూ. అంటే Snకి ఎల్కి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉండాలి, అప్పుడు లిమిట్ ఎల్ అవుతుంది. సపోజ్కి 1/n ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ sequence Sn defined by Sn is equals to 1/n ఉంది. Sn equal to 1/n లిమిట్ కట్టాలి. లిమిట్ ఎంటర్స్ టు ఇన్ఫినిటీ Sn.
అది మనం లాస్ట్ టైం లిమిట్ ఫైండ్ చేసిన సమ్స్ చేసాం కదా, లిమిట్ n → ∞ 1/n అంట 0 అంటే Sn దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. కానీ అక్కడ 0 కాదు, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్ n → ∞, యాజ్ n → ∞, Sn → 0 అవుతుంది. అవునా కదా, n ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు n వాల్యూ 1/n వాల్యూ డిక్రీజ్ అయిపోతుంటుంది అంతేనా. n బదులు 1 తీసుకుంటే 1, 1/1 1, 2 తీసుకుంటే 1/2, 1/3, 1/4 అంటే ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్. అలా ఎక్కడ డిక్రీజ్ అవుతుంది, 0.00 నాట్ అయిపోయి అలా 0 అయిపోతుంది. Sn → 0 అంటే లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే డెఫినేషన్ ప్రకారం L వాల్యూ 0 అనమాట. L వాల్యూ ఎంత, 0. అంటే ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారం ఎప్సిలాన్ అనేది స్మాల్ పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు Sn అంటే ఎంత ఇక్కడ 1/n కదా, 1/n మైనస్ 0, 1/n మైనస్ 0 వాల్యూ. 1/n అంటే n బదులు మీరు 1000 తీసుకున్నారు అనుకోండి సపోజ్కి, 1/1000 ఎంత 0.001. అవునా కదా, 0.001కి 0కి డిఫరెన్స్ ఎంత, చాలా స్మాలెస్ట్ వాల్యూ 0.001. అలాగా 1/10 lakhs తీసుకున్నారు అనుకోండి, ఇంకా తక్కువ వస్తుంది వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది. అంటే 1/nకి 0కి డిఫరెన్స్ చాలా స్మాల్ వాల్యూ, అంటే లెస్ దెన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంటుంది. ఎప్సిలాన్ అనేది స్మాల్ వాల్యూ, అంతకంటే స్మాల్ ఉంటుంది. అంటే అంత స్మాల్ వాల్యూ ఉన్నప్పుడు ఇంకా ఆ స్మాల్ లెక్క వేయకుండా 0గా తీసేసుకుంటాం లిమిట్. అంత నాట్ వాల్యూ లెక్క వేయం. సపోజ్కి మీకు 0.0000001 అని వచ్చింది అనుకోండి, ఆ స్మాలెస్ట్ వాల్యూ లెక్క వేయకుండా 0 అని చెప్పవచ్చు. అది లిమిట్ అంటే, అర్థమైందా. అంటే 0కి వెళ్ళిపోతుంది ఇంచుమించు అని, అదే అర్థం. Sn - L వాల్యూ చాలా స్మాల్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. ఎప్సిలాన్ అనేది స్మాల్ వాల్యూ, దానికంటే తక్కువ ఉంటే డిఫరెన్స్, అప్పుడు L ఏమంటాము, Sn యొక్క లిమిట్ అంటాం. అర్థమైందమ్మా. ఆల్రెడీ మీకు సమ్స్లో చెప్పాను లిమిట్, అలా చేసి లిమిట్ కాబట్టి మీరు లాస్ట్ సమ్స్లో చేశారు కదా ఆల్రెడీ, అలా అనమాట. సో డెఫినేషన్ ప్రకారం ఈ ఎగ్జాంపుల్ రాయండి మీరు. సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn = 1/n, as n → ∞, Sn → 0. Therefore లిమిట్ Sn = 0. ఇక్కడ లిమిట్ Sn ఎంత అవుతుందమ్మా, 0 అవుతుంది. అంటే లిమిట్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే చూడండి, సీక్వెన్స్ Sn బి సీక్వెన్స్, ఇగో 1/n అనే సీక్వెన్స్ తీసుకున్నాం. L belongs to R, ఇక్కడ L వాల్యూ 0 అయిపోతుంది అన్నమాట. చూడండి, L is said to be limit. L అనేది లిమిట్ ఎప్పుడు అవుతుందంటే ఈ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ అంటే చాలా స్మాలెస్ట్ వాల్యూ తీసుకుందాం. అది ఎలా ఉండాలి, పాజిటివ్ అయి ఉండాలి. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటే ఒక పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు దేర్ ఎగ్జిస్ట్ M belongs to Z ప్లస్. M అనేది ఇక్కడ మధ్యలో ఎందుకు వచ్చిందంటే చూడండి, S1 తీసుకున్నాం, S2, S3, S4 తీసుకున్నామా. ఇగో S1 రాస్తే 1/1, 2 రాస్తే 1/2, 3 రాస్తే 1/3. ఇవి 4 M వాల్యూ 4 తీసుకున్నాను అనుకోండి సపోజ్కి, 4 దాటి 1 వాల్యూస్ అన్ని ఏమవ్వాలి, ఇంచుమించు 0 అయిపోవాలి. అలా M వాల్యూ 100 తీసుకున్నాం అనుకోండి, 100 n > M, M దాటి ఉండాలి. అంటే 101 నుంచి తీసుకుంటే 0 అయిపోవాలి. డిఫరెన్స్ ఇంచుమించు 0కి సమానం అయిపోవాలి. అలా అంటే ఇక్కడ మన M వాల్యూ కనుక్కోవడం కూడా ఉంది. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఉంది, ఫైండ్ M అని అడుగుతారు, అప్పుడు చెప్తానండి దీని గురించి. సో ఇక్కడ Snకి Lకి మధ్య డిఫరెన్స్ చాలా స్మాల్ అయిపోవాలన్నమాట. స్మాల్ కంటే ఇంకా తక్కువ, అంటే ఇంచుమించు అదే అవుతుంది అన్నమాట. అర్థమైందా. అంటే ఈ 1/nకి 0కి మధ్య డిఫరెన్స్ ఇంచుమించు ఏమనుకోవాలమ్మా, చాలా స్మాలెస్ట్ వాల్యూ రావాలి, అప్పుడే లిమిట్ L అవుతుంది. అర్థమైందమ్మా. సో ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. సో డెఫినేషన్ ఏం చెప్పాలి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M belongs to Z plus such that mod Sn - L less than epsilon, then limit Sn అంట, limit Sn is equals to L అవుతుంది. as n tends to infinity, లిమిట్ Sn వాల్యూ L అవుతుంది అన్నమాట. ఇప్పుడు Snకి ఆ లిమిట్కి డిఫరెన్స్ చేసినప్పుడు చాలా స్మాలెస్ట్ వాల్యూ రావాలి, వస్తే L అనేది Snకి లిమిట్ అవుతుంది. అంటే చూడండి, 1/n తీసుకున్నప్పుడు మీరు n వాల్యూ పెంచుకుంటూ వెళ్తే ఇంచుమించు 0 సమానం అయిపోతుంది, అవుతుందా కదా. అందువల్ల ఈ రెండు మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల 0 అనేది లిమిట్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. థియరమ్స్ అన్నిటికీ ఈ డెఫినేషన్ రాసేయాలి. వాళ్ళ థియరంలో ఎక్కడైనా మనకి లిమిట్ అని కనబడితే ఈ డెఫినేషన్ రాసేయాలి. ఏమంటారు డెఫినేషన్, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్
m belongs to z plus h that mod Sn minus l less than epsilon for all n greater than or equal to m. ఒకసారి m వాల్యూ ఫైండ్ చేయమంటారు. సో ఇది ఎగ్జాంపుల్ రాసుకోండి. డెఫినేషన్ వాళ్ళు రాశారు కదా, తర్వాత ఈ పాయింట్ రాసుకోండి. పాయింట్ రాసుకుని ఈ ఎగ్జాంపుల్ రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అని ఎప్పుడు అవుతుందంటే ఆ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉండాలి. ఒక సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. అర్థమైందా? ఓ సీక్వెన్స్ కనుక లిమిట్ ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాము. అంటే సీక్వెన్స్ Sn ఈజ్ ఎ సీక్వెన్స్. Sequence Sn is said to be convergent if it has a limit ఉండాలి. ఒక సీక్వెన్స్కి లిమిట్ కనుక ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. అంటే ఏముండాలి? దట్ ఈజ్ అంటే మళ్ళీ లిమిట్ డెఫినేషన్ మళ్ళీ రాస్తే దట్ ఈజ్ లిమిట్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that there exists to such that mod Sn minus l less than epsilon for all n greater than or equal to m. లిమిట్ అంటే ఇక్కడ లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఎంత? లిమిట్ Sn is equals to l. లిమిట్ ఉంది. ఒక సీక్వెన్స్ కనుక లిమిట్ ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. లిమిట్ లేకపోతే డైవర్జెంట్ సీక్వెన్స్ అంటాం. అర్థమైందా? ఒక సీక్వెన్స్కి కనుక లిమిట్ ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. అర్థమవుతున్నావా? అంటే ఇక్కడ మనం ఏమని రాస్తామంటే నెక్స్ట్ పాయింట్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L అని రాస్తాం. అంటే Sn L కన్వర్జ్ అయింది అంటే Sn అలా వాల్యూ ఏమైంది? L కన్వర్జ్ అయిపోయింది అనమాట. అంటే లిమిట్ ఉంది. లిమిట్ అంతా L. సో ఏమని రాస్తాం? సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L అని రాస్తాం. అర్థమైందమ్మా? అది లిమిట్. ఒక సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉంటే ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. ఆల్రెడీ మీకు లిమిట్ ఫైండ్ చేయడం లాస్ట్ లెక్కలో చెప్పాం కదా, ఫైండ్ చేయడం అలాగే ఫైండ్ చేయాలి. కానీ డెఫినేషన్ రాసినప్పుడు మాత్రం ఈ డెఫినేషన్ రాయాలి లిమిట్కి. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus h mod Sn minus l less than epsilon for all m greater than or equal to m. ఇక్కడ m వాల్యూ కూడా ఫైండ్ చేయడం లెక్కలో ఉంది. మీకు ఇవన్నీ చెప్తానండి. ముందు డెఫినేషన్ అందరికి వచ్చేయాలి. మీకు థియరమ్స్లో కూడా డెఫినేషన్ ఇస్తారనమాట. రాస్తాను.
నెక్స్ట్ డైవర్జెంట్ సీక్వెన్స్. డైవర్జెంట్ సీక్వెన్స్. డైవర్జెంట్ సీక్వెన్స్. డైవర్జెంట్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ని డైవర్జెంట్ అని ఎప్పుడు చెప్తామంటే అది కన్వర్జెంట్ కానప్పుడు. A sequence is said to be divergent. A sequence is said to be divergent. वो sequence divergent ఎప్పుడు అవుతుందంటే if it is not convergent. If it is not convergent. ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ కానప్పుడు డైవర్జెంట్ అవుతుందని రాయొచ్చు. అంటే కన్వర్జెంట్ కాదంటే అర్థం ఏంటి? లిమిట్ పాయింట్ లేదని అర్థం. అంటే ఇంకో డెఫినేషన్ ఇంకో ఎలా రాయొచ్చు? ఇఫ్ ఏ సీక్వెన్స్ హ్యాస్ నో లిమిట్ లిమిట్ లేనప్పుడు దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డైవర్జెంట్. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వనప్పుడు ఆ సీక్వెన్స్ని డైవర్జెంట్ సీక్వెన్స్ అంటారు. అర్థమైందా? కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే లిమిట్ ఉండాలి, డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే లిమిట్ ఉండకూడదు. సో ఇప్పుడు అర్థమైంది కదా లిమిట్ అంటే. కన్వర్జెంట్ అంటే అర్థమైంది. కన్వర్జెంట్ అంటే లిమిట్ ఉండాలి, డైవర్జెంట్ అంటే లిమిట్ ఉండకూడదు. సో నెక్స్ట్ సమ్మరైజ్ ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ చేద్దాము, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ 1. ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity 1/√n is equals to 0. చాలా జాగ్రత్తగా వినండి, సమ్ ఎలా చేస్తాము. లిమిట్ డెఫినేషన్ ప్రకారం సమ్ చేయాలి. మనం ఆల్రెడీ లాస్ట్ టైం క్లాసెస్ చేసినప్పుడు n tends to infinity 1/0 అని రాసి చేస్తాం, 0 అని చేసాం కదా ఆల్రెడీ. సమ్స్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ చెప్పినప్పుడు సమ్స్ చేస్తాం, 1/0 అని చూసి చేస్తాం. సో ఇక్కడ లిమిట్ ప్రకారం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఎలా చేస్తాం చూడండి. సో లిమిట్ n tends to infinity 1/√n వాల్యూ 0 రావాలి. అంటే 1/√nకి లిమిట్ వాల్యూ రావాలి, 0 అవ్వాలి కదా. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో చూడండి, సో గివెన్ మనం ఏమనుకోవాలంటే ముందు లెట్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to 1/√n అని తీసుకోవాలి. అలా తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని Sn అని తీసుకోవాలి. అర్థమైందమ్మా? తీసుకుని ఇప్పుడు లిమిట్ ఆన్సర్ ఏం రావాలి? 0 రావాలి. L ఈక్వల్ టు 0 అనుకోండి. లెట్ L ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆన్సర్ మనకి 0 రావాలి కదా. ఏదైతే ఆన్సర్ రావాలో దాన్ని L అనుకోవాలి. ఓకేనమ్మా? అలా అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే సో లిమిట్ డెఫినేషన్ రాయాలి. లిమిట్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ లిమిట్ డెఫినేషన్ రాసేది. ఏం లిమిట్ డెఫినేషన్? ఫర్ ఎవరీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఇది కదా లిమిట్ డెఫినేషన్. ఆ లిమిట్ డెఫినేషన్ రాయాలి. తర్వాత అర్థమైందా? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని Sn అనుకోవాలి. ఏదైతే మనం ప్రూవ్ చేయాలి లిమిట్ దాన్ని L అనుకోవాలి. తర్వాత స్టెప్లో లిమిట్ డెఫినేషన్ రాయాలి. అన్నిటికీ ఇలాగే చేద్దాం. ఈ సమ్స్ అన్ని ఒక 3-4 సమ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఇలాగే చేద్దాం. సో తర్వాత ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకోవాలి.
ఏం తీసుకోవాలమ్మా ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకుని మనకి ఏమైనా ప్రూవ్ చేయాలంటే ఎన్ గ్రేటర్ దెన్ ఎం అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయగలిగితే లిమిట్ అయినట్టు. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 మనం ఏం కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఎస్ఎన్ మైనస్ ఎల్ వాల్యూ ఎప్సిలాన్ కంటే తక్కువ అని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎన్ గ్రేటర్ దెన్ ఎం రావాలి ఆన్సర్. మనకి ఆన్సర్ ఏం రావాలి ఎన్ గ్రేటర్ దెన్ ఎం అంటే ఎన్ వాల్యూ ఎం వాల్యూ కంటే ఎక్కువ రావాలి. ఎం అంటే ఏంటంటే ఇప్పుడు S1 S2 S3 S4 కడతాం కదా, ఎక్కడో చోట ఎం వాల్యూ సపోజ్ 20 తీసుకున్నాం ఒక ఎమ్ అంటే S20 తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని ఇంచుమించు 0 ఆ లిమిట్కి ఈక్వల్ అయిపోవాలి. అలా ఎన్ గ్రేటర్ దెన్ ఎం అంటే ఎం వాల్యూ ఎక్కడికైతే తీసుకుంటామో ఆ ఎం వాల్యూ దాటిన తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ ఆ లిమిట్కి ఇంచుమించు సమానం అయిపోవాలి. అది ఎం వాల్యూ. చూడండి ఇక్కడ మనం ఎన్ గ్రేటర్ దెన్ ఎం అని ప్రూవ్ చేయాలి. సో మనం ఏం తీసుకోవాలి ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకోవాలి. సో మోడ్ ఎస్ఎన్ అంటే ఎంత ఇక్కడ 1/√n మైనస్ ఎల్ అంటే ఎంత 0 లెస్ దెన్ ఎప్సిలాన్. అర్థమైందమ్మా? సో 1/√n అంటే 0 తీస్తే 1/√n లెస్ దెన్ ఎప్సిలాన్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1/n లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్. అవునమ్మా? దీని నుంచి ఎన్ వాల్యూ ఎంత వస్తుంది? ఎన్ ఇక్కడికి ఎప్సిలాన్ స్క్వేర్ ఇక్కడికి పట్టుకెళ్ళండి. అప్పుడు ఏమొస్తుందమ్మా 1/ఎప్సిలాన్ స్క్వేర్ లెస్ దెన్ ఎన్. అంతే కదా, ఎన్ ఇక్కడికి ఎప్సిలాన్ స్క్వేర్ ఇక్కడికి తీసుకురండి. అప్పుడు రివర్స్ చేస్తే ఈక్వాలిటీ ఎన్ గ్రేటర్ దెన్ 1/ఎప్సిలాన్ స్క్వేర్. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏమొచ్చింది ఎన్ గ్రేటర్ దెన్ ఎం వచ్చింది. చూసారా ఎన్ గ్రేటర్ దెన్ ఎం రూపంలో వచ్చింది లేదా, అంటే లిమిట్ ఎస్ఎన్ ఎల్ అయినట్టు అనమాట. అర్థమైందా? మనకి ఆన్సర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ వాల్యూ రావాలి. సో సమ్ వాల్యూ ఏంటి ఇక్కడ 1/ఎప్సిలాన్ స్క్వేర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. ఎం అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1/ఎప్సిలాన్ స్క్వేర్ అంటే 1/ఎప్సిలాన్ స్క్వేర్ వాల్యూ ఎం వాల్యూగా తీసుకోవాలి మనం. అర్థమైందా? సో ఇక్కడ 1/ఎప్సిలాన్ స్క్వేర్ ఎన్ అనేది 1/ఎప్సిలాన్ స్క్వేర్ కంటే పెద్ద వచ్చింది. ఎన్ గ్రేటర్ దెన్ వచ్చింది ఈక్వాలిటీ. లెస్ దెన్ వస్తే లిమిట్ అవ్వదు. గ్రేటర్ దెన్ వచ్చింది కంటే సరిపోయింది. దేర్ఫోర్ డెఫినేషన్ ఏం రాయాలంటే దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ మళ్ళీ లిమిట్ డెఫినేషన్ రాశారు. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎం అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1/ఎప్సిలాన్ స్క్వేర్. ఇక్కడ ఏం రాయాలి ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1/ఎప్సిలాన్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఎన్. ఇంటిగ్రల్ పార్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎం వాల్యూస్ కానీ ఎన్ వాల్యూస్ కానీ ఎప్పుడు కూడా ఇంటీజర్స్ 1 2 3 4 5 అలా ఇంటీజర్స్ ఉండాలి. అవునా కదా? ఇప్పుడు 1/ఎప్సిలాన్ స్క్వేర్ చేసినప్పుడు సపోజ్ ఆన్సర్ మనకి 2.45 ఉంది అనుకోండి, అలా వచ్చింది అనుకోండి, దీనిలో ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది 2 అవుతుంది. ఆ 2 తీసుకోవాలి. దాన్ని మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. అంటే ఎం వాల్యూ ఆల్వేస్ ఇంటీజర్ కదా, అవునా? అందువల్ల ఏం తీసుకోవాలంటే ఇంటిగ్రల్ పార్ట్ తీసుకోవాలి. ఎం వాల్యూ ఆల్వేస్ ఇంటీజర్ తీసుకోవాలి. సో ఫర్ ఆల్ ఎం ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1/ఎప్సిలాన్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఎన్. ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ దేనికి జరుగుతుంది న్యాచురల్ నెంబర్ సెట్ ఎన్ such that mod Sn minus L less than epsilon, mod Sn minus L less than epsilon. So మరి లిమిట్ డెఫినేషన్ వస్తుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ n. ఇక్కడ m 1/ఎప్సిలాన్ స్క్వేర్ m అనుకున్నాం కదా, n గ్రేటర్ దెన్ m వచ్చింది కదా, కాబట్టి దేర్ఫోర్ లిమిట్ Sn is equals to L. లిమిట్ Sn equal to L. ఇలా చేయాలి మన లిమిట్. ఇంకో 2-3 లెక్కలు చేస్తే బాగా అలవాటు అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో దాన్ని Sn అనుకోవాలి, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని L అనుకోవాలి. ఇవి డెఫినేషన్ రాయాలి. తర్వాత ఇది మనం చూస్ చేసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ n గ్రేటర్ దెన్ సమ్ నెంబర్ రావాలి. ఆ సమ్ నెంబర్ని ఇంటిగ్రల్ పార్ట్ అని తీసుకోవాలి m వాల్యూ. అప్పుడు n గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి మనం లెక్క కరెక్ట్. సో లిమిట్ అయినట్టు. సో దేర్ఫోర్ మళ్ళీ డెఫినేషన్ రాశారు ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్. ఇది మళ్ళీ రాద్దామండి. మీరు ఇక్కడ దాకా రాసుకోండి, ఇక్కడ దాకా రాయండి.
therefore conclusion ఏం రాయాలి, therefore మళ్ళీ లిమిట్ డెఫినేషన్ రాసేయాలి. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m అంటే ఏంటి ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 by epsilon square such that ఇగో m belongs to z plus అంటే belongs to n or z plus such that mod Sn minus L less than epsilon. Sn అంటే ఇక్కడ 1 by root n minus L అంటే ఎంత 0 less than epsilon. Therefore ఏం రాయొచ్చు, లిమిట్ 1 by root n is equals to 0. ఇలా చేయాలన్నమాట. లిమిట్ 1 by root n ఈక్వల్స్ ఇంకో రెండు లెక్కలు చేద్దాం, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ దాకా రాసిస్తాను. ఇది సమ్మం రాస్తాను. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ 2. ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity 2 plus minus 1 whole power m by m square is equals to 2 అని ప్రూవ్ చేయాలి. లిమిట్ n tends to infinity 2 plus minus 1 whole square by m square equal to 2. minus 1 whole power m by m square equal to 2 రావాలి అనుకోండి లిమిట్. ఇదే లెక్క ఇంకో లెక్క ఎలా వేస్తారంటే చూడండి, ఇక్కడ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ ఎంత వచ్చింది 2 వచ్చింది అంటే ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ 2కి కన్వర్జ్ అయింది. అంటే ఇంకో రకంగా ఎలా వేస్తారంటే ఈ ఇదే సమ్మని ఎలా వేస్తారంటే ఈ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to 2 plus minus 1 whole power n by m square. Then prove that sequence Sn converges to 2. 2 కన్వర్జ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇలా అడిగినా ఒకటే, లిమిట్ 2 అని ప్రూవ్ చేయమన్నా ఒకటే, రెండు ఒకటే. కన్వర్జెంట్ అవుతుందంటే అర్థం లిమిట్ పాయింట్ లిమిట్ ఉందని అర్థం, అర్థమైందా? సో రెండు ఒకటే. సో ఇక్కడ దీని యొక్క లిమిట్ 2 అవ్వాలి అంటే ఈ సీక్వెన్స్ 2కి కన్వర్జ్ అవ్వాలి, అదే ప్రూవ్ చేయాలి. ఈ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn ఈక్వల్ టు 2 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n బై m స్క్వేర్. ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు 2. అర్థమైందమ్మా? సో చూడండి ఎలా చేస్తాము. ఫస్ట్ ఇందాకట్లాగే చేయాలి, ప్రొసీజర్ మాత్రం మార్చుకోవడం. ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఇది Sn అనుకోండి. సో ఇక్కడ ఏమని రాయాలి, ఫస్ట్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to 2 plus minus 1 whole power n by m square రాయాలి. ఓకేనా? ఇంకేం తీసుకోవాలి, Lని 2గా తీసుకోవాలి. లెట్ L is equals to 2. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి, నెక్స్ట్ మనం లిమిట్ డెఫినేషన్ రాయాలి. బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ యొక్క డెఫినేషన్ రాయాలి. బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ డెఫినేషన్ ఏంటమ్మా, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. అలా లిమిట్ డెఫినేషన్ రాయాలి. ఒకే ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. సో Sn తీసుకోవాలి, L తీసుకోవాలి, లిమిట్ డెఫినేషన్ రాయాలి. తర్వాత ఇప్పుడు మనం కన్సిడర్ చేయాలి. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 తీసుకుందాం. దట్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 మనం ఏం తీసుకోవాలి, Sn minus L less than epsilon తీసుకోవాలి. సో మనం ఏం కన్సిడర్ చేయాలి, mod Sn minus L less than epsilon అంటే ఇక్కడ Sn ఎంతమ్మా, ఇక్కడ రాద్దాం Sn minus L less than epsilon అని తీసుకుందాం. ఆన్సర్ మనకి m గ్రేటర్ దెన్ m అని రావాలి. అలా వస్తే లిమిట్ అయినట్టు. సో mod Sn ఎంతమ్మా 2 ప్లస్, సో ఇక్కడ దాకా రాసుకోండి మీరు, చెప్తాను.
చూడండి కదా. సో ఇక్కడ మోడ్ ఎస్ఎన్ మైనస్ లెస్ దెన్ ఎప్సిలాన్ చూస్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం రాయాలి? మోడ్ ఎస్ఎన్ ఎంతమా 2 ప్లస్ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ కదా, మైనస్ ఎల్. ఎల్ అంటే ఏంటి? -2 లెస్ దెన్ ఎప్సిలాన్. అర్థమైందమ్మా? నెక్స్ట్ స్టెప్లో +2 -2 క్యాన్సిల్ అయిపోతాయా? సో ఏమొస్తుంది? మోడ్ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ లెస్ దెన్ ఎప్సిలాన్. మాడ్యులస్ ఇక్కడ -1 హోల్ పవర్ nలో మీరు n వాల్యూ ఏం తీసుకున్నా సరే మోడ్ ఉంది కాబట్టి పాజిటివ్గా వస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 1 బై n స్క్వేర్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. దీని నుంచి n స్క్వేర్ ఇక్కడికి ఎప్సిలాన్ ఇక్కడికి తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది? 1 బై ఎప్సిలాన్ లెస్ దెన్ n స్క్వేర్. ఇన్ఈక్వాలిటీ రివర్స్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? n స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 బై ఎప్సిలాన్. మనకి n కదా కావాలి, n గ్రేటర్ దెన్ 1 బై రూట్ ఎప్సిలాన్. చూసారా? n గ్రేటర్ దెన్ m అని వచ్చింది కదా, n గ్రేటర్ దెన్ m అని. దేర్ఫోర్ m వాల్యూ ఏం తీసుకోవాలి? ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 బై రూట్ ఎప్సిలాన్ బిలాంగ్స్ టు n. అంటే ఇక్కడ m అనేది z ప్లస్ తీసుకోవాలి, పాజిటివ్ ఇంటిజర్ తీసుకోవాలి, అదే నేచురల్ నెంబర్ తీసుకోవాలి. అందుకని ఇంటిగ్రల్ పార్ట్ తీసుకోవాలి. ఇంటిగ్రల్ పార్ట్ అంటే అర్థం ఏంటి చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్కి 1 బై రూట్ ఎప్సిలాన్ వాల్యూ 1.52 అని వచ్చింది అనుకోండి, మనం ఏమో తీసుకోవాలి? 2 అని తీసుకోవాలి ఇంటిగ్రల్ పార్ట్. ఇక్కడ పాయింట్ తర్వాత 5 తర్వాత కదా ఉంటే 2 తీసుకోవాలి, 4 ఉంటే 1 తీసుకోవాలి. అది ఇంటిగ్రల్ పార్ట్. అంటే మనం ఓన్లీ ఇంటీజరే తీసుకోవాలి, పాయింట్లో కూడా తీసుకోకూడదు అన్నమాట. సో n గ్రేటర్ దెన్ m వచ్చిందా లేదా? దీన్ని m అనుకోండి సపోజ్కి, n గ్రేటర్ దెన్ m. ఇదో n గ్రేటర్ దెన్ m. దేర్ఫోర్ లిమిట్ అయినట్టు ఏమైనట్టు? లిమిట్ 2 అయినట్టు. సో ఇప్పుడు ఏం రాయాలి? డెఫినేషన్ పెట్టి మళ్ళీ డెఫినేషన్ రాసేయాలి సేమ్. దేర్ఫోర్ ఏమని రాయాలి డెఫినేషన్? దేర్ఫోర్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m is equals to integral part of 1 by root epsilon. Integral part of 1 by root epsilon అంటే belongs to z plus or n such that mod sn అంటే ఇక్కడ mod 2 plus -1 whole power n by 2 by n square minus 2 less than epsilon for all n greater than or equal to m. వచ్చింది n greater than m అని. therefore ఇది sn కదా, sn minus l less than epsilon వచ్చింది. therefore limit n tends to infinity 2 plus -1 whole power n by n square is equals to 2. అలా 2 చేయాలి. therefore sequence sn converges to 2 కన్వర్జ్ అయిందన్నమాట. అలా రాయాలి. అర్థమైందమ్మా? ఇలా మనం జాగ్రత్తగా రాసుకోవాలి. లిమిట్ డెఫినేషన్ మాత్రం మీకు రావాలి. ఇంటిగ్రల్ పార్ట్ అంటే అర్థమైందా? సపోజ్కి ఇంటిగ్రల్ పార్ట్ ఇలా సూచిస్తాం. ఇంటిగ్రల్ పార్ట్ 2.41 అని ఉంది, ఇప్పుడు 2.4 ఉంది కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ 2 అవుతుంది. అర్థమైందమ్మా? అలా అది ఇంటిగ్రల్ ఓన్లీ మనం ఇంటీజరే తీసుకోవాలి. Next important problem. Show that example.
మీరు కంటిన్యూ ఎగ్జాంపుల్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. షో దట్ ది సీక్వెన్స్ Sn defined by the sequence Sn defined by Sn is equals to 3n minus 1 by 4n plus 5 converges to 3 by 4. కన్వర్జెస్ టు 3/4. 3/4కి కన్వర్జ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇదే లెక్క ఇంకో రకంగా అడుగుతారు. ప్రూవ్ దట్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ 3n minus 1 by 4n plus 5 is equals to 3/4 రావాలి. అంటే దీని యొక్క లిమిట్ ఆన్సర్ 3/4 రావాలన్నమాట. అలా కూడా అడగచ్చు లెక్క. సో మనం లిమిట్ ఫైండ్ చేయాలి. మనం ఆల్రెడీ ఎవరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్మీడియట్లో చేస్తారు. ఎంతో డివైడ్ చేయడం, 1/n ఉంటే 0 రాయడం, 3/4 ఆన్సర్ ఈజీ. ఇంటర్మీడియట్లో లెక్కాలకి చేశారు, కానీ ఇక్కడ లిమిట్ డెఫినేషన్ ప్రకారం చేయాలన్నమాట. ఎగ్జామ్ అర్థమైందా? ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో ఈజీగా చేస్తారు అక్కడ, కానీ ఇక్కడ ఇలాగే చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏదైనా ప్రొసీజర్ మాత్రం మార్చుకోండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? గివెన్, ఫస్ట్ ఇచ్చింది రాదు, గివెన్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to ఏం చేయడమా 3n minus 1 by 4n plus 5. అలా Sn తీసుకోవాలి ముందు. తర్వాత ఏం రాయాలి? దీన్ని ఎల్గా తీసుకోవాలి. let L is equals to 3/4 అని తీసుకోవాలి. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ సో ఏమని రాయాలి? లిమిట్ డెఫినేషన్ ప్రకారం ఏం రాయాలి? For every epsilon greater than 0, for each epsilon greater than 0, there exists m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than equal to m. ఇది లిమిట్ డెఫినేషన్. అలా లిమిట్ డెఫినేషన్ రాయాలి. ఇప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలి? Sn minus L less than epsilon చూస్ చేసుకోవాలి. ఫర్ epsilon greater than 0, ఎప్సిలాన్ అనేది పాజిటివ్ వాల్యూ కానీ స్మాలెస్ట్ వాల్యూ. ఎప్సిలాన్ అంటే స్మాలెస్ట్ వాల్యూ. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? కన్సిడర్ మోడ్ Sn minus L లెస్ దెన్ ఎప్సిలాన్. మోడ్ Sn అంటే ఎంత ఇక్కడ? 3n minus 1 by 4n plus 5 minus L అంటే ఎంత? 3/4 లెస్ దెన్ ఎప్సిలాన్. మనకు ఆన్సర్ n గ్రేటర్ దెన్ m రావాలి. ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో చూడండి. నెక్స్ట్ స్టెప్లో చేద్దాము. ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ 4 into 4n plus 5. ఇది కదా ఎల్సిఎం. 4 into 4n plus 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 into 3 12n minus 4 minus 3 less than epsilon. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ స్టెప్లో 12n minus 7/16n అంతే కదా ప్లస్ 20 లెస్ దెన్ epsilon. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం n వాల్యూ ఫైండ్ చేయాలి.
ఎల్సిఎం ఫైండ్ చేయండి. సో ఎల్సిఎం ఏమవుతుంది 4 × 4n + 5 క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 3 12n -4 -12n -15 అవునమ్మా లెస్ దాన్ ఎప్సిలాన్ 12n 12n క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది mod -19/4 × 4n + 5 లెస్ దాన్ ఎప్సిలాన్. మోడ్లో మైనస్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి. సో 19/4 × 4n + 5 లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ 4 × 4n + 5 తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి n వాల్యూ కావాలి అలా కదా. సో 19/4 ఇది ఇక్కడ తీసుకెళ్ళండి లెస్ దాన్ ఎప్సిలాన్ × 4n + 5 అర్థమవుతుందమ్మా. మనకి n వాల్యూ కావాలి, ఎప్సిలాన్ ఇటు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది 19/4 ఎప్సిలాన్ లెస్ దాన్ 4n + 5 అర్థమవుతుందా. ఇది రాసారా, ఇది రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో దట్ ఎంప్లాయీస్ ఆ 5 లెటర్ తీసుకెళ్ళిపోండి 19/4 ఎప్సిలాన్ -5 లెస్ దాన్ 4n అర్థమవుతుందా. మనకి n కదా కావాలి. సో ఇక్కడ 4 ఇటే తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది 19/4 × 4 16 ఎప్సిలాన్ -5/4 లెస్ దాన్ n. ఇది లెస్ దాన్ కదా, రివర్స్ చేయండి. సో n గ్రేటర్ దాన్ 19/16 ఎప్సిలాన్ -5/4 చూసారు. ఇది పేరులో ఉంది n గ్రేటర్ దాన్ m రూపంలో వచ్చింది. దేర్ఫోర్ m ఏం తీసుకోవాలి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 19/16 ఎప్సిలాన్ -5/4 అని తీసుకోవాలి. దీని ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తాం. దేర్ఫోర్ n గ్రేటర్ దాన్ m వచ్చింది. సో అలా నీట్గా సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ చేయాలి. 19/4 × 4n + 5 వచ్చింది. ఈ 4n + 5 ఇటే తీసుకురండి, ఎప్సిలాన్ ఇటే తీసుకురండి. ఆ 5 ఇటే తీసుకొచ్చింది, ఆ 4 కూడా ఇటే తీసుకొచ్చింది. తీసుకొస్తే ఇలా వస్తుంది ఆన్సర్. దేర్ఫోర్ n గ్రేటర్ దాన్ m వచ్చింది. దేర్ఫోర్ ఏం రాయొచ్చు ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 మళ్ళీ లిమిట్ డెఫినిషన్ రాయాలి. దేర్ ఎగ్జిస్ట్ m = ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 19/16 ఎప్సిలాన్ -5/4. దీని వల్ల ఇంటిగ్రల్ పార్ట్ అని సూచిస్తాం. దీని వల్ల ఇంటిగ్రల్ పార్ట్ అని చదువుతాం. బిలాంగ్స్ టు n అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఏమవ్వాలి. ఇంటిగ్రల్ పార్ట్ అంటే నేచురల్ నెంబర్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్ సచ్ దట్ mod Sn - L. Sn అంటే ఎంతమ్మా 3n. Sn అంటే ఎంత 3n - 1/Sn. 3n - 1/4n + 5 -L 3/4 less than epsilon for all n greater than or equal to m. వచ్చిందా లేదా n greater than m అని వచ్చింది. therefore లిమిట్ ఏమవుతుంది లిమిట్ n tends to infinity 3n - 1/4n + 5 is equals to 3/4. therefore converges to 3/4. therefore last conclusion ఏం రాయాలి therefore ఏం రాయాలి sequence Sn defined by Sn is equals to 3n - 1/4n + 5 converges to 3/4 అని రాయాలి. అది లాస్ట్ అర్థమైందా కదా. జస్ట్ మనం ఇచ్చిన సీక్వెన్స్ Sn అని తీసుకోవాలి. లిమిట్ ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని L అని తీసుకోవాలి. లిమిట్ డెఫినేషన్ రాయాలి. mod Sn - L less than epsilon తీసుకుని
మనకి ఆన్సర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం రావాలి. రాసుకో. మీకు సమ్మిస్తాను చేయండి, అలవాటు అవుతుంది. మీరు అందరూ హోంవర్క్ చేయాలి. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity to n minus 1 by 3n plus 2 is equals to 2 by 3. ఆన్సర్ 2/3 రావాలి. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా ఎలా అడుగుతారు? సీక్వెన్స్ Sn defined by Sn is equals to 2n minus 1 by 3n plus 2. Then prove that sequence Sn converges to 2/3. ఆన్సర్ మనకు 2/3 రావాలి. మామూలుగా అయితే లిమిట్ ఫైండ్ చేసినప్పుడు ఎంతో డివైడ్ చేస్తే n కోషెంట్ 2 n కోషెంట్ 3, సో 2/3 ఆన్సర్ డైరెక్ట్ చెప్పవచ్చు. కానీ మనం లిమిట్ డెఫినేషన్ రాసి మీరు ఇప్పుడు నేను ఎలా వెయిట్ చేశానో అలా చేస్తే మనకు ఆన్సర్ n గ్రేటర్ దెన్ m వస్తుంది. ఆ m వాల్యూ మనం ఏం తీసుకోవాలి? ఇంటిగ్రల్ పార్ట్గా తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో ఈ సమయం అందరూ చేయండి, ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇవే సమస్య చేద్దాం దగ్గర ఇంకా వేరే రకంగా ఎలా చేద్దాం, ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.